ఏంటి వీడు ఇలా రెడీ అయ్యాడు అనుకున్నా. చెప్తా, కార్లో కూర్చున్నాక చెప్తా. ఆల్రెడీ మనం చాలా లేట్ అయిపోయినాము. ఏడికి పోతున్నాం, ఎందుకు పోతున్నాం అనేది కార్లో కూర్చున్నాక చెప్తా. వచ్చేసి కార్లో. హాయ్, హలో, నమస్తే, వనక్కం. వెల్కమ్ టు లెజెండర్ జర్నీ జర్నల్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మనం ఏడికి పోతున్నాం, ఎందుకు పోతున్నాం, ఏం మీకనికి పోతున్నాం అంటే ఈ వీడియో సందర్భంగా మీకు చూపిస్తా, చెప్తా కూడా. సో ఏంటంటే మన తెలంగాణ టీ హబ్ మనకి కేటీఆర్ కట్టింది, ఆయన ఆధ్వర్యంలో కట్టింది. సో మనం ఆడిపోతున్నాము. అక్కడ వచ్చేసి ఫాస్ట్ అండ్ క్యూరియస్ జెన్జీ ఆటో ఎక్స్పో అనేది జరుగుతుంది. అక్కడ అన్ని సూపర్ కార్స్, సూపర్ బైక్స్ ఇలాంటివి ఉంటాయి అన్నమాట. వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న వెహికల్స్ తీసుకొచ్చి అక్కడ పెట్టి చూపించడము, ఎక్స్పోజ్, షో చేయడం అలా ఉంటుంది అన్నమాట. సో మనం ఆడిపోతున్నాము. బేసికల్గా నేను ఇప్పుడు కూడా ఈ ఆటో ఎక్స్పోజ్కి పోను. ఎందుకంటే నేను చాలా వెహికల్స్. నా చైల్డ్హుడ్ నుంచి నేను ఆటోమొబైల్ ఫీల్డ్లోనే ఉండే. మా డాడీ మాది వచ్చేసి సేల్స్ అండ్ సర్వీసెస్ కాబట్టి, సో నా చైల్డ్హుడ్ నుంచి కూడా నేను 4 వీల్స్లోనే ఎక్కువ ఉండే. పక్క 4 వీల్స్లోనే ఎక్కువ తిరిగిన. ఇంకా దాని తర్వాత నేను చాలా కార్స్ చూసిన, ఎక్కిన, తిరిగిన, అన్నీ అయిపోయినాయి. నాది చైల్డ్హుడ్ టైంలో బాగా గుర్తు. నేను ఎప్పుడో మైట్ బి 6th-7th క్లాస్ అనుకుంటా, రోల్స్ రాయ్స్ గోస్ట్, ఇంకోటి ప్యాంటమ్, రెండు రెండు ఒకటే ఇయర్లో ఎక్కిన. సో అట్లా చాలా ఉన్నాయి అన్నమాట. ఇప్పుడు ఏంటంటే సూపర్ కార్స్, ల్యాంబోగిని. నాకు తెలిసి ల్యాంబోగిని కూడా ఎక్కిన, కానీ నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు అది. అట్లా ఇప్పుడు ఏంటంటే ఒక టైం పాస్ చేయాలి, బోర్ కొడుతుంది నాకు కూడా. సరే పోదాము, ఏంది ఎట్లా ఉంటుంది అక్కడికి. మన ఫాస్ట్ ట్రాక్స్ రాకేష్ బ్రో, దాని తర్వాత బెనర్, దాని తర్వాత మన ఎవరు జెనెక్స్ అమర్ బ్రో, వీళ్ళందరూ కూడా వస్తున్నారు అనమాట. యాక్చువల్గా జెనెక్స్ అమర్ బ్రో మా డాడీకి చాలా క్లోజ్ ఫ్రెండ్ కూడా. మేము అంతా ఒకటి కమ్యూనిటీ. లైక్ మేమంతా 100 feet రోడ్లో వర్క్ షాప్ మాది. సేల్స్ ఉన్నప్పుడు చాలా రెగ్యులర్ కస్టమర్. లైక్ ఆయన దగ్గర వెహికల్స్ ఉంటే మాకు ఇవ్వడము, అమ్మడము, మా దగ్గర ఏదైనా మంచి వెహికల్ ఉంటే మేము ఆయనకు అమ్మడం, అలాంటివి చేస్తుండే. వ్యాడ్ మ్యూచువల్ అండర్స్టాండింగ్. మోస్ట్లీ నన్ను అయితే ఆయన గుర్తుపట్టాడు, ఎందుకంటే నేను అప్పుడెప్పుడు పిల్లపచ్చగానే ఉండే. ఇప్పుడు మరి తెలియదు, కలుస్తా లేకపోతే లేదు, ఆ సిచ్యువేషన్ డిమాండ్స్. సో ఇప్పుడు నేను వంశీ ఇద్దరం కలిసిపోతున్నాము. ఇప్పుడు రాయదారి దగ్గరకు వచ్చిన అనమాట. యశ్వంత్ అని ఒక ఫ్రెండ్ ఉన్నాడు, వాణి కూడా తీసుకొని జంప్ అయిపోతాం. ఇప్పుడు మనము లోపలికి ఎంటర్ అయిపోతున్నాం ఫాస్ట్ అండ్ క్యూరియస్. వెళ్తున్నా, B2కి వెళ్తున్నాం. సరే. సో ఇది వచ్చేసి టీ హబ్ ఎంట్రన్స్ అనమాట. చెప్పరా. యాక్చువల్గా మనకి రిజిస్ట్రేషన్ చేసుకుందాం అనుకునే లోపే టికెట్స్ అయిపోయినాయి అనమాట. సో మనోడు ఉన్నాడు తెలిసినాడు, నా జూనియర్, వాడి ద్వారా టికెట్స్ తీసుకున్నాము. ఇప్పుడు ఇస్తే డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోదాం. చూపిస్తా ఇప్పుడు టికెట్స్ ఇచ్చేది కూడా. సో ఇది ఎలా ఎంట్రన్స్. ఇక్కడ టికెట్స్ ఇస్తున్నట్టున్నారు. వీళ్ళంతా బ్లాక్ కలర్ షర్ట్ వేసుకున్న వాళ్ళంతా వాలంటీర్స్ ఇక్కడ. ఈ టీ షర్ట్ మీద ఇక్కడ పేస్ చేసుకొని రండి వచ్చేటప్పుడు లోపల. ఓకే, షర్ట్ అయితే ఏం ఖరాబ్ కాదుగా. అట్లేం లేదు. ఓకే. సో ఇవన్నమాట టికెట్స్. షర్ట్ పైన ఇది స్టిక్ చేసుకొని రావాలంట. మనం కూడా మన కార్ తీసుకుపోయి పెడితే బాగుంటుందేమో. ఎలాగో యాంటిక్ పీస్ లాంటిది మనది కూడా. ఇది వచ్చేసి basement 1 పార్కింగ్. చూసి ఏడుందో ప్లేస్ చూసుకొని పెట్టేసుకొని
ఈడే అనమాట యశ్వంత్ అని నా చైల్డ్హుడ్ ఫ్రెండ్, 7th క్లాస్ 8th క్లాస్ అప్పుడు కలిసిన దరిద్రాన్ని. సో ఓకే ఓకేలే, ఇప్పుడు జిమ్ చేసింది కాబట్టి సరే ఇట్లా అట్టకట్ట కనిపిస్తుండు. యా, ఇవి స్టూడెంట్ ట్రైబ్ అనేది స్టిక్కర్స్ మన షర్ట్ పైన ఉండాలన్నమాట. సో ఇప్పుడు నేను దీన్ని పెట్టేస్తాను. హలో ఇది మాత్రం వచ్చింది అనుకో, వైరల్ అయిపోతున్నావు నెక్స్ట్. సో పెట్టేసాం అనమాట, అందరికి స్టిక్కర్స్ పెట్టేసుకున్నాము. జంపింగ్ వెళ్ళి పైకి వెళ్ళిపోయి చూసేసుకున్నాం. అబ్బా పిండేశారు, ఎంత గ్రిప్పు. సో ఇప్పుడు మనము
ఎయిర్ ఎగ్జాస్ట్, ఇంటర్ పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఓ ఎక్కువైపోయి ఓ ఓ ఓ, ఇంత పెద్ద స్టాల్స్ ఉన్నాయి ఏంటి వర్మ, నాకు కళ్ళు చెదిరిపోతున్నాయి, నేను ఏదో ఎక్స్పెక్ట్ చేసుకొని వస్తే.
ఓకే ఫైన్. నాకు భయమైంది, ఒకడొకడు పైన మీద పడుతురు. అట్లా పడే కదా సండే థియేటర్ లైన్. ఎందుకురా రాత్రి చూడకపోతే 2 రోజులు డియాక్టివేట్ చేయి ఇన్స్టాగ్రామ్. ఏం కాదు, స్పాయిలర్స్ దొరకవు. సినిమా చూడకపోతే ఇట్స్ ఓకే. లెట్స్ వచ్చి పోలీస్ ఆయన వచ్చినట్టున్నాడు. పోలీస్ అయినా కుయ్య కొడుతున్నాడు. సో లెట్స్ అండర్స్టాండ్. ఇంకొక బ్యాచ్ ఉన్నారనమాట, 3 members సిట్టింగ్ టుగెదర్. డైరెక్ట్గా పోయి వాళ్ళని అడుగుదాం వాళ్ళ ఫీలింగ్ ఎట్లా ఉంది అనేది. హాయ్. సో మైక్ తీసుకో. ఇట్స్ ఓకే. పర్లేదు పట్టుకో. తీసుకోవాలి. సో ఎలా అనిపించింది మీ మ్యాచ్ కి? మీరు అనుకున్న ఎక్స్పెక్టేషన్ మ్యాచ్ అయిందా ఇది? యా. మీరు ఏ కాలేజ్? ఎస్విఐటి. జేబీఐటి, ఎంజీఐటి. ఏ బ్రాంచ్? ఏఐడిఎస్. అందరే ఓకే. ఎయిడ్స్ అట. కూల్. ఏఐడిఎస్. సో వీళ్ళు వచ్చేసి ఏఐడిఎస్ జేబీఐటి ఎస్వి ఐ కాలేజ్ వచ్చి. సో మీ కాలేజ్లో కూడా జేబీఐటీలో అయ్యి ఉంటుంది ఆటో ఎక్స్పో ఇంతకుముందు అయ్యింది. ఎలా అనిపించింది? అది బాగుందా ఇది బాగుందా? ఇదే బాగుందా? సీరియస్లీ మీ కాలేజ్లో అయిందా? కాలే. అందుకే మేము ఎలా ఉంటుంది ఎక్స్పీరియన్స్ చేద్దాం. మీ కాలేజ్లో సేమ్. ఓకే ఫైన్. ఓకే ఎంత ఇస్తారు అవుట్ ఆఫ్ 10? 10కి 10. డైరెక్ట్ ఎక్కువ ఏ కార్ నచ్చింది మీకు ఇక్కడలో? ఆడి R8. ఆడి R8 అదే కదా? సూపర్. థ్యాంక్ యూ. అయిపోయింది మా బ్లాగ్ ఈరోజుకి. ఆల్మోస్ట్ కంప్లీటెడ్. పార్కింగ్లో ఉన్నాము. సీరియస్లీ నేను చెప్తున్నా కదా, వాడు ఎన్నైతే కార్లు ఉన్నాయి అన్ని కార్లు నేను ఎక్కేసిన ఆల్రెడీ. కానీ ఏంటంటే నేనేమో ఎక్స్పెక్టేషన్ చాలా హెవీ ఉండే, అరే ఏదైనా మంచి పెద్ద పెద్ద వెహికల్స్ వస్తాయేమో అని. ఇగో దీన్ని కూడా పెట్టవచ్చు యాక్చువల్గా మనం ఇలాంటి ఈవెంట్లో. నాకు తెలిసి ఇది ఇంత ప్రాసెస్లో ఉందేమో నాకు తెలిసి, ఎందుకంటే ఈయన మొత్తం స్కట్స్ బంపర్ అన్నీ మార్చుతున్నాడు. నెక్స్ట్ ఇది కూడా వస్తుందేమో అట్లా. ఆల్మోస్ట్ ఆడ R8, RS5, దాని తర్వాత ఇట్లా పాషే ఇవన్నీ ఎక్కేసిన నేను బండ్లు. ఏంటంటే బొంగు చూడాలి టైం పాస్. కానీ నేను నిజంగా టైం పాస్ చేయడానికే వచ్చి కూడా నేను ఫీల్ అవుతాను, ఎందుకంటే ఏం లేదు ఆడ అన్న ఫీలింగ్ ఉంది. మళ్ళీ ఏమనంటే పిల్లలు కొడితే ఏడుస్తారు, చెప్తే వినరు. ఎందుకురా అట్లా చూస్తున్నావు ఏమేంద్రా?
యా సో ఫైనలీ మనము టీ హబ్ నుంచి ఎగ్జిట్ అయిపోయినాం అనమాట. ఇక పోతున్నాం ఇంటికి. అసలు ఏంది ఎలా ఏమైంది అని అడిగితే మనకి ఏదో ఎక్స్పెక్టేషన్స్తో పోయినాము. ఎక్స్పెక్టేషన్స్ అయితే మ్యాచ్ కాలేదు. నేను యాక్చువల్గా నాకు ఈ ఆటో ఎక్స్పో అవన్నీ ఇంట్రెస్ట్ ఉండదు, కానీ ఏంటంటే ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయాలి ఎట్లుంటుంది ఏంది అని పోయినా. సో పోయినట్టు నేనైతే వేరే రీల్స్లో చూసినప్పుడు అట్లాంటి యూట్యూబ్ వ్లాగ్స్లో ఎవరైనా వేరే వాళ్ళు పోస్ట్ చేసినప్పుడు చూస్తే అది ఓ వా ఇట్లుంటుందా నిజంగా ఒకసారి పోవాలి అన్న ఫీలింగ్ ఉండే, కానీ ఇది నన్ను అయితే లిటరల్గా డిసప్పాయింట్ చేసింది. మైట్ బి ఇంకా నెక్స్ట్ ఫర్దర్లో ఎవరైనా ఆటో ఎక్స్పో ఏదైనా ఉంటే ఏదైనా కాలేజ్లో ఉన్నా కూడా ఖచ్చితంగా పోతా. అప్పుడు మళ్ళీ వ్లాగ్ చేద్దాము. లెట్స్ కంపేర్ దట్ ఆటో ఎక్స్పో అండ్ దిస్ ఆటో ఎక్స్పో ఎట్ దట్ టైం. అలా సో మీరు చేయాల్సిన పని ఏంది, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్. మీ సబ్స్క్రైబ్ నాకు మోటివేషన్ చేస్తుంది అనమాట. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ స్టే ట్యూన్డ్.